సింగర్ మంగ్లీ మరోసారి వార్తలో నిలిచారు. కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో సింగర్ మంగ్లీ టీడీపీ వాళ్లను చులకనగా చూసింది అన్నారు. ఒకసారి పాటను పాడాలని కోరితే ముఖం మీద పాడనంటూ తెగేసి చెప్పిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు ఇటీవల రథసప్తమి వేళ అరసవెల్లికి వెళ్లి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగ్లీని ప్రోటోకాల్లో స్పెషల్గా దర్శనం కల్పించడం కూడా వివాదానికి దారితీసింది. దీనిపై టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. ఇది ప్రస్తుతం ఇరు తెలుగు స్టేట్స్ మధ్య వివాదంగా మారింది. దీనిపై తాజాగా మంగ్లీ ఒక బహిరంగ లేఖ రాసింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ వారు కోరితే పాట పాడానన్నారు. అంతేకాకుండా 2024లో ఎక్కడ కూడా ఎన్నికల్లో పాటను పాడలేదు అన్నారు. తాను టీడీపీ వారి కోరితే పాటను పాడను అని చెప్పారని అనడంలో నిజం లేదు అన్నారు. ఒకవేళ నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. అంతేకాకుండా జగన్ కోసం పాట పాడడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను అన్నారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని, జగన్ సర్కార్ ఎస్వీబీసీ సలహాదారుడిగా ఉండమంటే తన ఇంటి దైవమని ఒప్పుకున్నట్టుగా కూడా చెప్పారు. తనకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా అభిమానం అన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న నేత అని చెప్పుకొచ్చారు. దయచేసి తనకు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా మంగ్లీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఒక బహిరంగ లేఖ అయితే సైతం విడుదల చేసింది. దీంతో సింగర్ మంగ్లీ అంశం మరోసారి చర్చానీయాంశంగా మారింది.